ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల మండలంలోని చెంచుకుంట గ్రామానికి చెందినటువంటి గిరిజన చెంచులు గత 20 సంవత్సరాల నుండి ఆర్టీడీ ద్వారా గృహాలు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్న మా గిరిజనులు మొత్తం 15 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. ఇక మాకు కరెంటు స్తంభాలు మాత్రమే పాతినారు కానీ ఇంతవరకు కరెంటు లైన్ ఇవ్వలేదు. ఎవరికి ఏ చెప్పినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, కరువయ్యారని అడవిలో నివసిస్తున్న మాకు కరెంటు లేకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఇక మా గూడెంకు విద్యుత్ కరెంటు లైన్ మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక తాగునీటికి కూడా కష్టంగా ఉంది. అడవిలో బతుకుతున్న మా గిరిజనులపైన కనికరించి వెంటనే కరెంటు లైన్ ఏపించవలసిందిగా కలెక్టర్ గారిని కోరారు. ఇక తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి స్పందన అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దంసం మత్తయ్య, దంసం లక్ష్మీదాసరి, గురువన్న, దాసరి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. దోర్నాల మండలం చెంచుకుంట గ్రామ గిరిజనులు వీళ్ళకి గత 20 సంవత్సరాలుగా ఎటువంటి కరెంటు కానీ ఎటువంటి కరెంటు సౌకర్యాలు కానీ నీళ్ళ సౌకర్యాలు కల్పించలేదు గవర్నమెంట్. అందులో దోర్నాల మండలాన్ని, ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో ఉన్న దోర్నాల మండలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, వెనుకబడిన మండలం కింద గుర్తించింది. అయినా కూడా వెనుకబడిన మండలం కింద గుర్తించినా కూడా ఈ చెంచుకొండ గ్రామంలోని వీళ్ళకి, ఈ చెంచు గిరిజనులకి ఎటువంటి కరెంటు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. దానికి సంబంధించి వీళ్ళకి పూర్తి న్యాయం చేయవలసిందే సెంట్రల్ గవర్నమెంట్ వారిని, స్టేట్ గవర్నమెంట్ వారిని నేను కోరుతున్నాను. సార్ మాదైతే చెంచుకుంటా దాదా శ్రీనివాస్ నా పేరు. గత 20 సంవత్సరాల నుండి మా ఇంట్లో కరెంటు లేదు, నీళ్ళ వసతి లేదు, ఏమి లేదు. కావాలంటే వచ్చి చూసుకుని రండి. రాత్రి పాములు, తేళ్ళు, పుట్టలు అన్నీ వచ్చి ఇళ్ళలో పాటాడుతున్నాయి. వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఏ పవర్తో మారుతుంది వస్తుంది, ఏ పవర్తో మారుతుంది వస్తుంది అనుకుంటున్నాం కానీ ఏ పవర్తో ఏది చేయకుంది మాకు. కరెంట్ ఏమన్నా లాగారా? లాగలేదు, స్తంభాలు వేశారు. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు లేవు సార్. ఆ బోరింగు గంట సేపు కొడితే ఒక బిందె నీళ్ళు వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి కూడా మీకు నీళ్ళు ఏం లేదు. వస్తారు చేస్తారు అనుకుంటే ఏది చేయలేదు ఇంతవరకు. మళ్ళీ కింద కరెంట్ ఉంది, పైన కరెంట్ ఉంది, ఒకళ్ళ కొరపొరలు కూడా కరెంట్ ఉంది, మాకైతే లేదు. వీళ్ళ పక్కనే ఉన్న నల్లగుంట కరెంట్ ఉంది, అటు పక్కన చెర్లపల్లె కరెంట్ ఉంది, ముందున్న మోడ్ల కరెంట్ ఉంది, మధ్యలో ఉన్న చెంచుకుంట మాత్రం కరెంట్ లేని పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితిలో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులు ఉన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వీళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అదిగాక 6 ఇంట్లోనే 15 కుటుంబాలు ఉండే. ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు చొప్పున ఉంటుండ్రు. అయితే ఏమి చేయలేదు ఇంతవరకు. ఒకటి ఆ బోరింగు యాసిడ్ రావాలి.